సీనియర్ నేత బద్దం బాలరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా పేగు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి నారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, చెప్పండి, బద్దం బాలరెడ్డి ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కొద్దిసేపటి క్రితం బద్దం బాలరెడ్డి చనిపోయినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆయన శ్వాసకోశ వ్యాధితోటి గత 2 రోజులుగా కూడా కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని మరో కొద్దిసేపట్లో ఆయన నివాసానికి తరలించడం జరుగుతుంది. ఆయన మృతి పట్ల ఇప్పటికే బీజేపీ నేతలందరూ కూడా హాస్పిటల్ కి రావడం జరిగింది. అక్కడ ఆయన మృతి పట్ల సంతాపాన్ని కూడా తెలిపారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. హైదరాబాద్ లో బద్దం బాలరెడ్డి అంటే ముందున్నటువంటి బీజేపీ నేతలందరికీ కూడా సుపరిచితమైనటువంటి నేత, నిజాయితీ పరుడు. ఆయన చనిపోవడం పార్టీకి తీరని లోటని కూడా వారందరూ కూడా ప్రకటించడం జరిగింది. స్వామి నారాయణ, ఒక విషయం చెప్పండి, రాజకీయాల్లో బద్దం బాలరెడ్డి పాత్ర ఎలాంటిది? భారతీయ జనతా పార్టీకి సంబంధించి బద్దం బాలరెడ్డి పేరు అనేది భారతీయ జనతా పార్టీలో అందరికీ తెలిసినటువంటి పేరు బద్దం బాలరెడ్డి, అలాగే ఆలే నరేంద్ర. వీరిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏపీ కానీ తెలంగాణ స్టేట్ లో మొదట ఉన్నటువంటి నేతలుగా చెప్పుకోవచ్చు. వీరే పార్టీని ముందుండి నడిపించినటువంటి పరిస్థితి చూడొచ్చు. అప్పట్లో ఒకప్పుడు వీళ్ళిద్దరు నేతలు అంటేనే హైదరాబాద్ లో బాగా అందరికీ పరిచితమైనటువంటి నేతలు. అలాగే ఓల్డ్ సిటీ విషయానికి వస్తే ఆలే నరేంద్ర పేరు, అలాగే గోల్కొండ ఇటు సైడ్ వచ్చినట్లయితే బద్దం బాలరెడ్డి, వీళ్ళిద్దరిని పార్టీలో సింహాలుగా కూడా పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బద్దం బాలరెడ్డి అందరికీ పార్టీలో అందరితోటి ఆయన స్నేహ స్వభావంగా ఉంటారు, స్నేహశీలిగా ఉంటారు అనేది పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. అదందరూ కూడా ఆయన మృతి తీరని లోటని కూడా వారందరూ చెప్పడం జరిగింది. అయితే కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్నారు. గత ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల్లో కూడా ఆయన రాజేంద్ర నగర్ నుంచి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. 1985లో ఆయన మొదటిసారిగా కార్వాన్ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో కూడా ఆయన రెండోసారి కూడా గెలుపొందడం జరిగింది. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తర్వాత మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా ఆయన క్రియాశీలంగా కూడా పనిచేశారు. అక్కడ రాజేంద్ర నగర్ నుంచి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే బద్దం బాలరెడ్డికి సంబంధించి కూడా ఆయనకి నిజాయితీ పరుడు అనేటువంటి పేరు పార్టీలో కూడా అందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి నేతగా పార్టీలో అందరూ కూడా కొనియాడతారు. పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అన్ని కూడా ఆయన జనసంఘ్ పరివారంలో పనిచేసినప్పటికీ, తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పటికీ కూడా సిద్ధాంతాలకి లోబడి పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా కూడా ఆయన మొదటి నుంచి కూడా ఉండేవారు. పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి స్వభావం, మృదు స్వభావి అనేటటువంటి పేరు ఆయన లేని లోటు పోర్చలేనిది అనేది పార్టీ అంతా శోక సముద్రంలో మునిగిందని చెప్పుకోవచ్చు. స్వామి నారాయణ, ఇంతవరకు దీనికి సంబంధించి ఎవరైనా బీజేపీ పార్టీ నేతలు కానీ పెద్దలు కానీ స్పందించారా? ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అందరూ కూడా కేర్ హాస్పిటల్ కి రావడం జరిగింది. బండారు దత్తాత్రేయ గాని, రాజా సింగ్ అని, లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా కేర్ హాస్పిటల్ కి రావడం జరిగింది. ఆయన చూడడం కూడా జరిగినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే, అంటే ఇప్పటికీ ఒక 10-15 నిమిషాల ముందే ఆయన చనిపోయినట్టు వైద్యులు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా ఆయనకి చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా కూడా ఎక్కడో చివరి ఆశగా ఏదో మిరాకిల్ జరుగుతుంది అనేటటువంటి పరిస్థితులను పార్టీ నేతలు అందరూ అన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరికొద్దిసేపట్లో ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. రోడ్ నెంబర్ 12 లో ఆయన నివాసానికి మరికొద్దిసేపట్లో కేర్ హాస్పిటల్ నుంచి కూడా పార్థివ దేహం తరలించడం జరుగుతుంది.
మొత్తం రేపు అంతా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారందరూ కూడా పార్థివ దేహాన్ని చూడడానికి ఉంచుతారు. ఉంచిన తర్వాత కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి రైట్ తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామి నారాయణ, థ్యాంక్ యూ.